మార్నింగ్. అందరికీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఏం చేయలేదులేండి, ఎందుకంటే నేను ఎప్పుడు సమ్మర్ వచ్చినా బ్రేక్ఫాస్ట్ చేయను. ఎందుకంటే మా పాపకి, నేను, మా హస్బెండ్ కూడా ముగ్గురుమోని నైట్ అన్నం కొంచెం ఎక్కువ ఉండి అందులో పాలు వేసి తోడుపెట్టేసి ఆనియన్ వేసి నైట్ అంతా ఉంచి అది తింటాం మార్నింగ్. అదైతే హెల్త్కి చాలా మంచిది కదా. డైలీ చెయ్యనులేండి, డైలీ చేసేనా ఉంది కదా మా మాంకాయలమ్మ, అదేలేండి మా అమ్మాయి ఏడిచేస్తుంది. అందుకని వీక్లీ 2 times బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా రోజుల మటుకి కర్డ్ రైస్ ఇచ్చేస్తాను దానికి. ఇప్పుడు నేనైతే లంచ్కి ఆనపకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మా మేడం ఉంది కదండి, ఉగాది పచ్చడి కావాలంట. మొన్న కొంచెం పువ్వు ఉందిలేండి, ఎప్పుడు అంతే, ఆ రోజు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా చేసుకుంటాం. కొద్దిగా ఉగాది పచ్చడి ఉంచాను. నిన్నే అడిగిందిలేండి, రేపు చేస్తానులే అన్నాను. ఇంకొప్పుడు చెయ్యాలి. అన్నీ రెడీ పెట్టుకున్నాను. మా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ మొన్న ఉగాది బ్లాగ్ చేసినప్పుడు చెప్పాను కదా, జస్ట్ ఇప్పుడు చేసేటప్పుడు మీతో చూపిస్తాను అంతే. చూస్తున్నారు కదా, అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. చింతపండువి నీళ్లు కొంచెం చిక్కగా తీసి పెట్టుకున్నాను. ఇందులో చూస్తున్నారు కదా, ఫస్ట్ మ్యాంగో వేసేస్తాను. మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్నవి కోసి పెట్టేసుకున్నాను. ఉగాది పచ్చడి ఆ రోజైతే నేను అస్సలు తినలేదులేండి, ఏదో జస్ట్ ప్రసాదం ఎలా తింటాం ఒక స్పూన్ అలా తిన్నాను అంతే. కింద మా అత్తయ్య గారికి చుట్టుపక్కల పంచేసరికి ఇంక ఇంట్లో మిగిలిలేదు అనమాట. ఇంట్లో మిగిలిలేదు అంటే మా హస్బెండ్ పాప తిన్నారులేండి, నేనే తినలేదు, కొంచెం తిన్నాను అంటారు, ఒక స్పూన్. చూసారు కదా, నెక్స్ట్ అరటిపండు కూడా పేస్ట్లా చేసాను. ఇప్పుడు కొంచెం ఏపుడు పప్పు, చాలా మంది ఏపుడు పప్పు వేయరు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మిడిల్లో తగిలి. అలానే ఎక్కువ వేయకూడదులేండి, జస్ట్ ఒక స్పూను లేకపోతే ఒక 2 spoons అంతే, అంతకు మించి వేయకూడదు. వేసేద్దాం ఇది కూడా. నెక్స్ట్ సరిపడా బెల్లం. బెల్లం కూడా వేస్తాను కదండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉగాది పువ్వు. మా హస్బెండ్ ఎక్కువే తీసుకొచ్చారులేండి, వీక్లీ అలా క్యాంప్ వెళ్తారు కదా, తన రూమ్ దగ్గర చెట్టు ఉన్నదంట, చెట్టుది తెంపుకొచ్చారు అనమాట. ఎక్కువ తీసుకొచ్చారు, చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా ఎంత ఉందో. ఇదంతా వేసేస్తున్నాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఉగాది పచ్చడి. మీరు ఎవరైనా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ట్రై చేయండి, కంపల్సరీ లైక్ చేస్తారు, చాలా బాగుంటుంది. మాకు పక్కన ఆంటీ గారు కూడా ఇస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఆంటీ గారు ఏంటంటే ఇలా వేపుడు పప్పు వేయరు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకొద్దాము సార్. సారీ అండి, మర్చిపోయాను, జస్ట్ ఒక్క చిటికుడు సాల్ట్ కూడా వేస్తాను నేను. జస్ట్ ఇలా అంతే, చూస్తున్నారు కదా, జస్ట్ అలా చిటికడే వేస్తాను. వేసామా లేదా అంటే బాగుంటుంది పచ్చడి. అయితే నాకు కూడా ఫేవరెట్. ఆ రోజు ఉగాది సరిగా లేదనిపించింది నాకు. మా అమ్మాయికి ఇష్టం కాబట్టి మా హస్బెండ్కి, వాళ్ళకైతే గిన్నెలు నిండుగా వేసి పెట్టాను. ఇప్పుడు ఉగాది పువ్వు మనకు దొరుకుతుంది కదండి, తెచ్చుకుని ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా, ఎవరన్నా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే కనుక. ఇప్పుడైతే మీకు నేను ఆనపకాయ పచ్చడి చూపిస్తాను ఎలా చేయాలో. సింపుల్గానే చేసేస్తున్నాను లేండి, మరి ఏం కాదు. ఇందులో ఏమేమి తీసుకున్నానంటే, మనం ఆనపకాయకి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. అంటే ఒక్కొక్కరు ఎక్కువ తక్కువ కారం తింటారు కదా, దానికి తగ్గ అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. కొంచెం పచ్చిశనగపప్పు, ఈ పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆనపకాయని బట్టి తీసుకోవాలన్నమాట. మనకి ఆనపకాయ సొరకాయ కాకుండా వేరే కాయ ఉంటుంది కదండి, ఆ కాయని సగం చేస్తే ఉంటుంది కదా, ఆ సగం అనమాట ఇది. ఆ సగానికి నేను ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఇంతంత పచ్చిశనగపప్పు తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క కూడా వేసామా లేదా అన్నట్టు చిన్నది. ఇవన్నీ తీసుకున్నాను కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినండి, నేను ఇదివరకు ఒక వ్లాగ్లో అన్నాను కదండి, తాలింపులు వేసుకునేది తీసుకోవాలి అని చెప్పి తీసేసుకున్నాను. అప్పుడు అన్నాను కదండి, ఆ టైంలోనే తీసుకున్నాను. అప్పటి నుంచి షేర్ చేద్దామని మర్చిపోతున్నాను. యాక్చువల్గా అయితే మనకి ఇలా పట్టుకునేది కూడా ఉంటుంది కదా,
నాకు దానికన్నా ఇదే ఎక్కువ నచ్చింది, ముద్దు ముద్దుగా ఉంది కదా అని ఇది తీసుకున్నాను. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది పెద్ద ప్రాసెస్, కష్టమైన పని ఏం కాదు. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ తాలింపు వేపేసుకుందాము. నెక్స్ట్ ఇటుపక్క కూడా మీకు ఒకటి చూపించేస్తాను. ఏంటంటే మనం ఈ తాలింపు వేపేసుకుని ఆ తాలింపు తీసేసుకున్న తర్వాత ఈ ఆనపకాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకోవడమేనండి. వాటర్ ఏమి వేయకూడదు. నాకు పని తొందరగా అయిపోవాలి కాబట్టి నేను ఒక పక్క తాలింపు వేపేసుకుంటున్నాను, ఒక పక్క ఆనపకాయ ముక్కలు అవి కూడా ఉడకబెట్టేసుకుంటాను. ఇది కూడా మనం ఆయిల్ వేయాలి, కొంచెం ఆనపకాయ ముక్కలకు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది మీకు ఐడియా ఉందా? నేను ఒక వ్లాగ్లో చూపించాను కదా ఆయిల్ బాటిల్, చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ మా పాప స్ప్రే మోడల్ ఆయిల్ బాటిల్ పగలగొట్టింది కదా, ఈ ఆయిల్ వేసినప్పుడల్లా దాన్ని ఒక మాట అంటే తిట్టనులేండి, అనవసరంగా పగలగొట్టేసేవారు, అది ఉంటే అంత బాగున్నా కదా అంటాను అంతే. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా, ఇందులో ఇది వేసేసుకుందాం. తాలింపు ఆల్రెడీ చెప్పాను కదండి ఏమేమి వేసుకోవాలో, ఇవన్నీ జస్ట్ ఇందులో వేసేసుకుని వేపేసుకోవడమే మనం. ఇది ఇక్కడ ప్రాసెస్ కూడా చూసేద్దాము. టమాటాలు కూడా నేను చెప్పలేదు కదండి ఎన్ని తీసుకోవాలని. నేను చెప్పాను కదా ఆనపకాయ ఆఫ్ తీసుకున్నానని, దానికి 4 టమాటాలు తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో 4 టమాటాలు తీసుకున్నాను. ఆనపకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదండి. పచ్చడి అన్నింటిలోనే ఆనపకాయ పచ్చడి నాకు ఫేవరెట్ అనమాట. మా మదర్ చేస్తారు. ఇంకా ఎంతన్నా ఏంటో అమ్మలు చేసినట్టే మనము చేస్తాం, కానీ వాళ్ళ టేస్ట్ మనకు రాదు, అది ఏంటో తెలియదు. సేమ్ వాళ్ళు వేసినట్టే వేస్తాం ఇంగ్రీడియంట్స్, అయినా మన అమ్మలు చేసిన టేస్ట్ మనకు రాదు కదండి. ఎంతమంది ఒప్పుకుంటారు. ఇది కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకోవడమేనండి. వేసేసుకుని ఇది మనకి చూస్తున్నారు కదా మొత్తం అంటుందో మనకి ఇంత అయిపోవాలన్నమాట. ఇంత అంటే మొత్తం దగ్గరికి గుజ్జులాగా అయిపోవాలి. అలా అయిపోతే మనకి పచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసాను. నా వ్లాగ్స్ ఎలా వచ్చినాయి అన్నది ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కదండి. నైట్ టైం మా హస్బెండ్ అయితే కామెడీ, నైట్ కర్రీ లేకపోతే పెరుగన్నం తినేద్దాంలే, గ్యాస్ అయిపోతుంది, మళ్ళీ గ్యాస్ రాదు. ఆల్రెడీ మేము గ్యాస్ పెట్టుకున్నాంలేండి, 2 వీక్స్ అయింది, ఇంకా రాలేదు మాకు. అందుకే కొంచెం భయం గ్యాస్ విషయంలో, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటున్నాం అనమాట. ఏం వండుకొని తినేయకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటున్నాను. ఇలాంటి టైంలోనే రైస్ కుక్కర్లు ఇలాంటివన్నీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ముందు ముందు ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో అన్న ఒక భయం వేస్తుంది నాకైతే. అంతే కదండి, ఏదో అనుకుంటాం కానీ మనం టెక్నాలజీ అన్నది పెరిగే కొద్దీ చాలా రకాల సమస్యలన్నీ వస్తాయేమో అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటానండి. అనుకునే వాళ్ళు కొందరు పిసినారు అనుకోవచ్చు, ఇంకేమన్నా అనుకోవచ్చు, కానీ నన్ను ఇలా వ్యవసాయం కదండి దీన్ని క్లోజ్ చేసేయండి, చేసి సిమ్లో పెట్టేస్తే మనం ఏం చూడక్కర్లేదు. ఒక 10 మినిట్స్ వదిలేస్తే దగ్గరికి అయిపోద్ది. అప్పుడు ఒకసారి ఇంకా ఏమన్నా దగ్గరికి చేయాలి అంటే చేసుకోండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను అది దగ్గరికంటే అయిపోయిన తర్వాత. ఇది కూడా వేసేసుకోండి, మళ్ళీ కలుద్దాము. ఇవి 2 అయిపోయిన తర్వాత మీకు ఇది ఎంతవరకు అయిందనేది చూపిస్తాను నేను. ఇందాక చెప్పాను కదండి ఆనపకాయ దగ్గరికంటే అయిపోయి ఇవ్వాలని. చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ నేను ఒకసారి చూసానులేండి, దగ్గరికి అయిపోయింది. నీకు కొంచెం చల్లగా అయ్యాక చూపిద్దాం కదా అని కాసేపు అలా వెయిట్ చేశాను. ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా మొత్తం అంత దగ్గరికి అయిపోయింది. మనకి బాగా లేత ఆనపకాయ అయితే ఇంకా దగ్గరికి అయిపోద్దండి. ఇది ఏంటంటే కొంచెం ముదరదు అనమాట, అంటే బాగా ముదరదు కాదు, కొంచెం ముదరదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టాక కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. ఇందాక ఫ్రై చేసాం కదండి పచ్చెనపప్పు, ఫస్ట్ ఇది వేసుకుని మిక్సీ పట్టేద్దాం. ఇది పచ్చెనపప్పు మిక్సీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఆనపకాయ కూడా వేసేసుకుందాం.
ఇందాక చింతపండు చూపించలేదు కదండి మీకు. చింతపండు కూడా నేను ఆల్రెడీ నానబెట్టేసుకుని అందులో ఏమైనా చింతగింజలు ఇలాంటి ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసుకుని ఉంచుకున్నాను. ఇది ఎంతంటే మనకి లెమన్ సైజ్ అంత తీసుకోవాలి. నేను ఆల్రెడీ చూపిస్తానులేండి మీకు. అందులో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మధ్యలో నేను ఏమన్నా మిస్టేక్ కింద మాట్లాడినా సారీ అండి. ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అనుకుంటాను ఏంటి ఇలా మాట్లాడానబ్బా అనుకుంటాను నేను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం. మిక్సీ ఏంటంటే మరి మెత్తగా పట్టకండి, కొంచెం బరకగా పట్టుకోండి. అన్నంలో తినేటట్టు అయితే, అన్నంలో కాకుండా మీరు ఏదన్నా టిఫిన్లో తినేలా అయితే కనుక కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇది ఒక్క తిప్పుకున్నాక అప్పుడు చింతపండు వేసుకోండి. పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు పచ్చడి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి అంటే తాలింపు పెట్టుకోండి, లేకపోతే ఇలా అయినా తినేసి. నేనైతే తాలింపు ఏం పెట్టట్లేదండి, ఇది బద్ధకం అనమాట. ఇలాగే తినేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ రసం కూడా పెట్టాను. ఆ రసము ఇది సరిపోతుంది వాటికి. వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు బౌల్లో వేసి చూపిస్తాను. బద్దకం అంటే మిక్సీ పట్టేయచ్చులేండి. నాకు ఇంకా ఎందుకు చిరాకుగా అనిపిస్తుంది. బయట ఎండ చాలా అంటే చాలా ఉంది కదా, స్టవ్ దగ్గర ఉండేసరికి ఆ వేడికి ఈ వేడికి ఎప్పుడెప్పుడు కార్లో ఫ్యాన్ కిందకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. వంటగదిలో కూడా ఫ్యాన్ ఉందిలేండి. ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఫ్యాన్ వేస్తే మళ్ళీ నా మాటలు మీకు వినిపించావు కదా, అందుకని ఫ్యాన్ వేసుకోలేదన్నమాట. మీకు కూడా ఎవరికైనా ఇలా గ్యాస్ ప్రాబ్లం ఉందా ఉంటే కనుక కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే అంటున్నారు గ్యాస్ బుక్ చేసినట్లే రావట్లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు గ్యాస్ విషయంలో అన్నారు. అది రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు కావాలంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మా అమ్మాయి ఇలా ఏ పచ్చళ్ళ చేసినా సరే మమ్మీ నా చేతిలో కొంచెం వేయి మమ్మీ అని వస్తుంది. మీ పిల్లలు కూడా అలా వస్తే ఇంకా కామెంట్ చేయండి. వీడియో తీసేది మా అమ్మాయి ఏదైనా చెప్తుంటే నవ్వుతుంది. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఇంకా మీరైతే ఆనపకాయ పచ్చడి ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అంతే నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.